తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు రెండో పెళ్లి చేసుకుంటాడు ఖచ్చితంగా. పిల్లలురా పెళ్ళం ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇది ఆంధ్ర అక్కడ సైడ్ జరిగింది కదా. తెలంగాణలో కూడా మంచి రాజకీయ నాయకుడు రెండో పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాడు. మీరు చూస్తుండాలి. ఎవరంటే మనం పేరు చెప్పొద్దే. నువ్వు దుకాణం బయట పెట్టిస్తావు కానీ నాకే మరి చూస్తున్నా. ఖచ్చితంగా తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు రెండో పెళ్లి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాడు. ఈ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అయితే మాత్రం ఖచ్చితంగా పెళ్లి అయితే చేసుకుంటాడు. అదే ఎందుకంటే పార్టీ పేరు కాదు, మంచి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా తెలంగాణ సంబంధించిన ఆయనే. తెలంగాణకు సంబంధించిన ఆయన. ఈ 2-3 రోజులలో క్లారిటీ వస్తుంది. అంటే మనకు కూడా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి క్లియర్గా. అయితే ఈ రాజకీయ నాయకుడు పెళ్లి చేసుకోబోయే ఆమె కూడా ఆల్రెడీ పెళ్లి అయింది, అక్కడ తెగదెంపులు చేసేసుకుంది. ఈయన కోసం అక్కడ విడాకులు దూరం అవుతుంది. వీళ్ళు త్వరలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు పెళ్లి చేసుకుంటాడు. వయసు ఆయనే సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు మీకు అందరికి. ఇది మాత్రం వాస్తవం. కానీ మనం పేరు చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కాబట్టి మనం పేరు చెప్పొద్దు. ఇది మాత్రం జరుగుతుంది, వాస్తవం. 100%. ఒక 2-2.5 సంవత్సరాలు ఈ ఎలక్షన్లు అయిపోవాలి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు అయిపోయినాక, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు అయిపోతే ఖచ్చితంగా అవుతుంది. ఏమో నాకు ఏదో అనుమానం కొడుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అంటే కాలం కూడా కలిసి వస్తేనే అవుతుంది. కాలం కలిసి రాకుంటే మాత్రం అది కాదు. ఆయనకు కాలం కలిసి వస్తే రెండో పెళ్లి మాత్రం 100% అవుతుంది. మరి ఆమె నాయకురాలా లేకపోతే సినిమా హీరోయినా? కాదు, నువ్వు ఒక్కొక్కటి మరి నువ్వు సన్నగా బియ్యం బస్తా గాంక దారం గుంజినట్టు గుంజితే మొత్తం వస్తా చూడు దారం, అట్లా గుంచుండు. కానీ చెప్తాం ఏంటంటే ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా చెప్తా. వాళ్ళు ఎవరు అనేది చెప్తా. సరే, ఆ టాపిక్ అక్కడికి ఆఫ్ చేయి. దాన్ని మొత్తం లాగి బయట వేపియకు. బయట వేపిస్తే మళ్ళీ మనం బయట వేసిస్తే మళ్ళీ మనం ఆయనకు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా అయితే జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అమ్మా, నువ్వు సామాన్య మొగని కాదు. ఉపాయం వేస్తుండే తెలుసు. చెప్పు, ఉపాయం వేసిండే. మిసా ఉంటాయా? నేను ఏది చెప్పాను, అది మంచి పచారా కాలేదేనా? పలుకుబడి పచారా కాలేదేనా? మంచి పలుకుబడి కలదే. లైన్ దొరికింది కానీ సపడే కూర్చోయి. లైన్ దొరికింది, సపడే కూర్చో. ఎందుకంటే పేరు చెప్పొద్దు, మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కాబట్టి మనం పేరు చెప్పొద్దు. చెప్పాల్సిన టైం వేరే వాళ్ళు చెప్తారు, లీకులు అవుతాయి, అవి బయటికి ప్రభంజనం లాగా వస్తుంది. అది ఇది మాత్రం వాస్తవం.